నమస్కారం, నేను మిస్సిఎస్. తెలంగాణలోని దివ్యాంగ సోదరులకు ఒక శుభవార్త. 2022-23 సంవత్సరానికి సంబంధించినటువంటి రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. అంటే 3 చక్రాల మోటార్ సైకిళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు మీకు అందిస్తాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2022-23 సంవత్సరానికి వికలాంగులకు ఈ 3 చక్రాల మోటార్ సైకిళ్లను ఇవ్వడానికి దరఖాస్తులను స్వీకరించింది. అయితే ఇక్కడ దరఖాస్తులు స్వీకరించిన తర్వాత అందులోని అర్హులను కూడా గుర్తించడం అనేది జరిగింది. ఆ అర్హుల యొక్క వివరాలను కూడా జిల్లాల వారీగా ఏ జిల్లా యొక్క DWO ఆ జిల్లాలో డిస్ప్లే చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వము ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వారికి అన్ని జిల్లాల వారికి ఈ 3 చక్రాల మోటార్ సైకిళ్లను ఆయా జిల్లాలకు చేరవేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ 2 చక్రాల మోటార్ సైకిళ్లను జిల్లాలకు తరలించారు. అక్కడే ఆ జిల్లాలోనే ఈ 3 గిన్నెలకు సంబంధించినటువంటి రెట్రో ఫిట్టింగ్ అక్కడ మెకానిక్ వాళ్ళు ఫిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా తెలంగాణలోని అన్ని జిల్లాలకు కూడా ఈ 3 చక్రాల సైకిళ్లు ఆయా జిల్లాలకు రావడం అనేది జరిగింది. 3 చక్రాలను బిగించడం అనేది కూడా జరుగుతుంది. అతి త్వరలోనే, అంటే మనకు ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ రాకముందే ఆయా జిల్లాల్లో ఇక్కడ ఈ 3 చక్రాల సైకిళ్లు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఒకవేళ దరఖాస్తు చేసుకున్నట్టయితే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ జిల్లా వికలాంగుల సంక్షేమ కార్యాలయానికి వెళ్ళి మీరు తెలుసుకోండి. ముఖ్యంగా ఈ మోటార్ సైకిల్ అనేవి 2 ముక్కల్లో చెప్తాను. ఇక్కడ డిగ్రీ, ఆ తర్వాత PG ఈ విధంగా ఉన్నత చదువులు చదువుకుంటున్నటువంటి వారి దివ్యాంగులకు ఇస్తారు. కేవలం ఆర్థోపెడికల్ వికలాంగులకే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చదువుకుంటున్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 3 సంవత్సరాలు దాటి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో 50% మహిళా వికలాంగురాళ్లకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ అందరికీ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్కి ఇస్తారు అంటే ఇక్కడ 75% పైగా వైకల్యం కలిగిన వికలాంగులకు మాత్రమే ఈ మోటార్ సైకిళ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ మోటార్ సైకిళ్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కావాలి అంటే ఎంతమంది ఎదురు చూస్తున్నారు అన్న వివరాలు నాకు తెలియవలసి ఉంటుంది. మీరు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టినట్లయితే మరోసారి ఈ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్లకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా మీకు అందించడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.